శ్రీ గణేశాయ నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. ప్రియ హిందూ భక్తులరా, ఈరోజు మనము అర్జున కృత దుర్గా స్తోత్రము లేదా స్తవము ఇవాళ నేర్చుకుందాము. ఈ అర్జున కృత దుర్గా స్తవము మహాభారత అంతర్గతముగా భీష్మ పర్వములో మనకి సంఘటన కనిపిస్తుంది. మహాభారత యుద్ధము ప్రారంభమయ్యే ముందు కృష్ణ పరమాత్మ విజయము కోసము దుర్గాదేవిని ప్రార్థించమని అర్జునుడికి సూచన చేస్తారు. అందుకు అనుగుణంగా అర్జునుడు శ్రీకృష్ణుడి సూచన మేరకు ఈ మహోన్నతమైన ప్రార్థనని చేశారు. ఇందులో మొదటి శ్లోకము మనకి నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే. దీనిని స్వరబద్ధముగా చదివితే నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే ఇలా వస్తుందన్నమాట దాని స్వరము. దీని అర్థం ఏమిటి అంటే, ఓ సిద్ధసేనాని, సిద్ధ పురుషులకు సైన్యాధ్యక్షురాలవైన దానివి నీకు నమస్కారము. ఆర్యే అంటే గౌరవప్రదమైనది. ఓ ఆర్యే మందరవాసిని, మందరాచలములో అంటే మందర పర్వతాలలో నివసించేదానా. ఓ కుమారి అంటే కౌమార్యములో ఉన్న తల్లి. కాళీ అంటే నల్లటి శరీర ఛాయ కలిగిన తల్లి. కాపాలి అంటే కపాలాలని మెడలో ధరించుకున్నటువంటి తల్లి, అది కాపాలి. ఇవన్నీ సంబోధన ప్రథమా విభక్తిలో పడ్డాయి. అన్నీ నామవాచకాలని పిలుస్తున్నవి. అలాగే కపిలే అంటే బాగా ముదురు గోధుమ రంగు అన్నమాట. ఇటువంటి రంగు ఉన్నదాన్నే మనము కపిల గోవు అని కూడా పిలుస్తుంటాం. అమ్మవారి శరీర ఛాయ ఆ రంగులో ఉందట. కృష్ణ పింగళే అంటే నలుపు మరియు లేత గోధుమ రంగు శరీరము ఉన్న ఆ తల్లికి నమస్కారము అంటుంది మొదటి శ్లోకము. రెండవ శ్లోకము భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని. ఓ భద్రకాళి నమః తుభ్యం నీకు నమస్కారము. ఓ మహాకాళి నీకు నమస్కారము. మహాకాళి నమః అస్తు తే. చండీ చండే రెండిటికి ఇవి కూడా నామపదాలే. నమః తుభ్యం నీకు నమస్కారము. తారిణి వరవర్ణిని అంటే ఓ తరింపజేసే తల్లి, తరింపచేయడము అందుకు తారిణి. వరవర్ణిని వరాలని చక్కగా ఇచ్చేదానా. వరవర్ణిని చక్కని శరీర ఛాయ కలదానా అని కూడా అర్థాలు వస్తాయి. మూడవ శ్లోకము కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే. ఓ కాత్యాయని, ఓ మహాభాగా, ఓ కరాళి, ఓ విజయీ, ఓ జయ, శిఖిపించ ధ్వజధర నానా ఆభరణ భూషితే. ఇవన్నీ అంటే ఓ కాత్యాయని, ఓ మహాభాగా, ఓ కరాళి, ఓ విజయ, ఓ జయ, శిఖిపించాన్ని ధ్వజముగా కలిగిన దాన, వివిధ రకాల ఆభరణాలతో భూషితమైన తల్లి నీకు నమస్కారము అంటోంది ఈ శ్లోకము. అట్టశూల ప్రహరణే ఖడ్గ ఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే. కత్తి, కవచము, ఈటె ఇటువంటి ఆయుధాలని ధరించి ప్రహారము చేసేదానా గోపేంద్రుని చెల్లెల అంటే గోపేంద్రస్య అనుజే, గోపేంద్రుని యొక్క చెల్లెల. జ్యేష్ఠే అంటే మొదట పుట్టినదానా. నందగోపకులోద్భవే నందకులములో మొదటగా పుట్టినటువంటి అందుకు జ్యేష్ఠే అని పేరు పెట్టారు. నందకులములో మొదట పుట్టినదానా అని అర్థము.
ఇక్కడ చాలామందికి అనుమానాలు వస్తాయి, ఎవరు ఈ స్త్రీ ఎవరు అని. అంటే మనకి కృష్ణ పరమాత్మ మనకి కంసుడి యొక్క చెరసాలలో, మథురలో చెరసాలలో జన్మించినప్పుడు ఒక యోగమాయ నందవ్రజములో జన్మిస్తుంది. మనకి వసుదేవుడు కృష్ణ పరమాత్మని తీసుకుని బయలుదేరి నందవ్రజములో యశోదామాత ఒడిలో పెట్టి, యశోదామాత ఒడిలో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తిని తీసుకొస్తాడు మథురకి. దాని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే. మహిషాసురుడి రక్తాన్ని నిత్యము ఇష్టపడేదానా, కౌశికి పీతవాసిని పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించేదానా, అట్టహాసే అంటే వికటాట్టహాసము, పెద్దగా నవ్వడం అన్నమాట, అది అట్టహాసము చేసేదానా, కోకముఖే తోడేలు వంటి ముఖము కలదానా, ఓ రణప్రియే యుద్ధాన్ని ఇష్టపడేదానా, నీకు నమస్కారము అంటోంది ఈ శ్లోకము. ఉమే శాకంభరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే. ఓ ఉమా, ఓ శాకంభరి, శ్వేతే అంటే తెల్లగా ఉన్నదానా, కృష్ణి అలాగే నల్లగా కూడా ఉన్నదానా, కైటభనాశిని కైటభ అనే ఒక రాక్షసుడు ఉంటాడు, కైటభుడు, వాడిని నాశనము చేసిన దానా, హిరణ్యాక్షి బంగారు రంగు వంటి కళ్ళు కలదానా, విరూపాక్షి వంకర కళ్ళు కలదానా అంటే వంకర చూపులు కలదానా అని, సుధూమ్రాక్షి చక్కని పొగ వంటి కళ్ళు కలదానా, నమః అస్తుతే నీకు నమస్కారము అంటోంది ఈ శ్లోకము. వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే. ఓ వేదశ్రుతి అంటే వేదాల యొక్క శృతి రూపము నువ్వే. ఓ మహాపుణ్యే అంటే మహాపుణ్యాలు చేసిన దానా, గొప్ప పుణ్యకార్యాలు చేసేదానా. ఓ బ్రహ్మణ్య అంటే నువ్వే బ్రహ్మవి. ఓ జాతవేదసి వేదముల నుండి పుట్టినదానా. జంబూకటక చైత్యేషు అంటే గులాబ్జమావు అంటే జంబూ వృక్ష స్వరూపములో ఆలయాలలో ఉంటావు నువ్వు. నిత్యం సన్నిహితాలయే, దీనినే మనకి ఇంగ్లీష్లో వైట్ రోజో వుడ్ రోజో అని పిలుస్తారనమాట. ఆ పువ్వు రూపములో ఎల్లవేళలా ఆలయాలలో సన్నిహితాలయ చక్కని నివాసాలలో ఉండేదానా అని ఈ శ్లోకము యొక్క అర్థము. తం బ్రహ్మ విద్యానాం మహానిద్రా చ దేహినాం స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని. ప్రవేశింపరాని వనాలలో నివసించేదానా, అది దుర్గే కాంతారవాసిని. అందుకు ఓ దుర్గా, ఓ భగవతి, నువ్వు విద్యలలో బ్రహ్మ విద్యవి అంటే ఉత్కృష్టమైనటువంటి విద్యవి, విద్యలకెల్లా గొప్ప విద్యవి నువ్వు. అది త్వం బ్రహ్మ విద్యానాం మహానిద్రా చ దేహినాం అంటే ఈ దేహము ప్రతి జీవిలో అటువంటి అద్భుతమైన నిద్రని, ఆ శాంతిని ఇచ్చేదానా. నిద్ర అంటే నిజంగా నిద్రపోవడం అని కాదు, ఆ ప్రశాంతతని ఇచ్చేదానా. స్కందమాత స్కందుడికి తల్లివి, నీకు నమస్కారము అంటోంది ఈ శ్లోకము. స్వాహాకారస్వధా చైవ కళాకాష్టా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే. అదే మనకు అక్కడ యన్ సంధిలో వేదాంతోచ్యతే అయింది. విడిగా చదివినా పర్వాలా, వేదాంత ఉచ్యతే అని చదివినా పర్వాలేదు. దీని శ్లోకం యొక్క అర్థము స్వాహాకార, అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి. ఆమె ద్వారా, ఆమె రూపములో నువ్వే దేవతలకి
ఆ హవిస్సుని అందిస్తున్నావు. యజ్ఞము ద్వారా భక్తులు ఇచ్చే హవిస్సుని స్వాహాదేవి రూపములో దేవతలకు అందిస్తున్న రూపానివి నువ్వే. స్వధ అంటే పితృదేవుడి యొక్క భార్య పేరు స్వధాదేవి, ఆమె రూపానివి కూడా నువ్వే. అంటే ఇటు స్వాహాదేవి రూపములో దేవతలకి, స్వధాదేవి రూపములో పితృదేవతలకి ఆహారాన్ని ఇస్తూ వాళ్ళని సంతృప్తిపరుస్తున్నావు నువ్వు. కాలస్వరూపిణి, కళాకాష్ట అంటే కాలస్వరూపానివి నువ్వే. సరస్వతి అంటే వేదాల యొక్క జ్ఞానము యొక్క మూర్తివి నువ్వే. సావిత్రి అంటే సూర్యరశ్మి, సవిత్ర్ అని పిలుస్తాము సూర్యుని. సావిత్రి ఆ సూర్యరశ్మి. వేదమాత అంటే వేదమాతవి, అలాగే వేదాల యొక్క అంతర్గత ఆత్మవి కూడా నువ్వే అని చెప్పబడుతోంది. వేదమాత చ తథా వేదాంత ఉచ్యతే. ఇవన్నీ నువ్వే తల్లి, ఈ ఆకారాలలో మాకు కనిపిస్తున్నావు అంటోంది ఈ శ్లోకము. కాంతార భయ దుర్గేషు భక్తానాం చాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్. దుర్గమమైన భయంకరమైన దారుల నుండి భక్తులని సులువుగా నడిపించేదానా, ఓ దేవి నువ్వు మమ్మల్ని కష్టాలలోంచి సులువుగా మమ్మల్ని తరింపచేస్తావు. అలాగే ఎప్పుడు పాతాళములో నివసించేటువంటి దానవులని యుద్ధములో వారందరినీ చంపి విజయాన్ని చేకూర్చుకున్నావు. అది నిత్యం వససి పాతాళే. ఎవరు అంటే దానవులు. వాళ్ళు ఎప్పుడు ఆ పాతాళములో ఉండి బయటికి వచ్చి దేవతలను చంపేస్తూ ఉండేవాళ్ళు. అందుకు మనకు ఒకానొక పురాణ గాథలో చదివితే వాళ్ళందరూ వెళ్ళి అగస్త్యమునిని కోరుకుంటే ఆయన సముద్రాన్ని ఆచమనము చేసేస్తారు. అది ఇక్కడ చెప్పడం. నిత్యం వససి పాతాళి, ఎప్పుడు పాతాళములో ఉండే దానవులని యుద్ధములో వారందరినీ చంపి జయించావు అంటోంది ఈ శ్లోకము. త్వం జంభని మోహినీ చ మాయా హ్రీశ్రీస్తదైవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రీ జననీ తథా. నువ్వే నశింపజేసేదానివి, మోహాన్ని కలుగజేసేదానివి, మాయారూపివి. హ్రీహి మరియు శ్రీహి అనే శబ్దబీజాక్షరాలకి అధిదేవతవి. నువ్వే సంధ్యవి, నువ్వే ప్రభావతి అంటే ప్రకాశాన్ని ఇచ్చుదానవి. అలాగే సావిత్రి, ఇందాక పూర్వశ్లోకములో చెప్పుకున్నాము, సూర్య తేజస్సు. అలాగే తథా అంటే అలాగే జనని, ఈ సమస్త జగత్తుకి నువ్వే తల్లివి, జననివి అంటోంది ఈ శ్లోకము. తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిర్ చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణైః. తుష్టిః అంటే నువ్వే సంతృప్తిని ఇచ్చేదానివి. పుష్టిః నువ్వే ఆరోగ్యాన్ని, పుష్టి అంటే మంచి పుష్టిగా ఉన్నారు అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నారు అని. నువ్వే ధృతివి అంటే ధైర్యానివి. అలాగే దీప్తి ప్రకాశాన్ని ఇచ్చేదానివి. చంద్ర ఆదిత్య వివర్ధిని, నీ వల్లనే సూర్యచంద్రులు వారి ప్రభావాన్ని చూపగలుగుతున్నారు. నువ్వే వారికి ఆ ప్రభావాన్ని పెంచేలా చేస్తున్నావు. భూతి మతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై. సిద్ధులు మరియు చారణులు నిన్ను అలా వాళ్ళ వర్ధిల్లు చేయడం కోసమని వారి సంపదని పెంపొందించుకునేందుకు ఎల్లవేళలా నీ కోసము తపస్సు చేస్తూ ఎదురు చూస్తున్నారు అంటుంది ఈ శ్లోకము. స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రాసాదాద్రణాజిరే. ఓ మహాదేవి, పవిత్రమైన నిష్కల్మషమైన అంతరాత్మతో నేను నిన్ను ఎల్లవేళలా స్తుతిస్తున్నాను. నీ అనుగ్రహముతో యుద్ధములో నాకు నిత్యము విజయము కలుగుగాక. త్వత్ప్రాసాదాత్
రణాజిరే. రణాజిరే అంటే యుద్ధభూమిలో త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహముతో జయోభవతు నాకు విజయము కలుగుగాక. మే అంటే నాకు, నిత్యము ఎల్లవేళలా నాకు విజయము కలుగుగాక తల్లి అని అర్జునుడు అమ్మని కొలుస్తున్నాడు. సనాతన ధర్మములో మనము ఏ స్తోత్రాలు శ్లోకాలు ఏది చదివినా ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఒత్తు ఉన్న చోట పలకకుండా ఒత్తు లేని చోట పలికి ఇలా ఎటువంటి దోషాలు లేకుండా మొదట శ్రద్ధగా నేర్చుకోవాలి. అయినా సరే ఎక్కడన్నా తప్పులు జరుగుతాయేమోనని చివరిలో అపరాధ క్షమాపణ చదువుకోవడం శ్రేష్టము. అందుకు ఇది కూడా పెడుతున్నాను. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. దీని అర్థమేమిటి? కర అంటే చేతులు, చరణ అంటే కాళ్ళు, కృతం ఏమన్నా కాళ్ళు చేతులు చేసిన, వాక్కు అంటే మన నోటి నుంచి మాట్లాడే మాటలు, కాయజం అంటే శరీరము, వాక్కుతో కానీ శరీరముతో కానీ కర్మజం ఏమన్నా పనులు చేసి ఉంటే, శ్రవణ అంటే వినడము, నయనజం అంటే చూడడము, మానసం లేదా మనస్సు ద్వారా ఏమన్నా అపరాధము జరిగితే, విహితం అవిహితం తెలిసి తెలియక, విహితం తెలిసి అవిహితం తెలియక ఏమన్నా తప్పులు చేసుంటే సర్వం ఏతత్ క్షమస్వ ఇవన్నీ క్షమించెయ్యవయ్యా. ఎవరిని అడుగుతున్నాము? జయ జయ కరుణ అబ్ధే సముద్రమంతటి కరుణ కలిగిన ఓ మహాదేవా శంభో, మమ్మల్ని మేము చేసిన ఈ తప్పులన్నీ క్షమించెయ్యవయ్యా అని ఈ క్షమాపణ శ్లోకాన్ని చదువుకుంటామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయతు సనాతన ధర్మము, జయతు జయతు సనాతన ధర్మము. సర్వం శ్రీ ఉమాపరమేశ్వరార్పణమస్తు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.